నమస్కారం మిత్రులారా, ఈరోజు వీడియో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ద్వారా ధ్యానం నుండి శక్తిని ఎలా పొందాలి. మన మెదడులో ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. దీన్నే RAS అంటారు. ఇది మన మెదడు యొక్క గేట్ కీపర్లా పనిచేస్తుంది. రోజులో మనం వేలాదిగా విషయాలను చూస్తాం, వింటాం, అనుభవిస్తాం. కానీ వాటిలో కొన్ని మనకు గుర్తుంటాయి. ఎందుకంటే RAS మనకు అవసరమైన సమాచారం మాత్రమే ఫిల్టర్ చేసి మన అవగాహనకు తెస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, మీరు ప్రతిరోజు ఒకే లక్ష్యాన్ని, ఒకే ఆలోచనను ధ్యానిస్తే ఏమవుతుంది? RAS దాన్ని ప్రాధాన్యతగా గుర్తించి దానికి సంబంధించిన సమాచారాన్ని ఎంచుతుంది. దీన్ని సైంటిఫిక్గా సెలెక్టివ్ ఫోకస్డ్ మెకానిజం అంటారు. ఉదాహరణకి, మీరు ఓ కొత్త కారు కొనాలని డిసైడ్ అయితే ఆ కారు మోడల్ అన్ని చోట్ల కనపడుతున్నట్లు అనిపించదు. అదేవిధంగా మీరు శాంతిని, శక్తిని ధ్యానిస్తే RAS దాన్ని సంబంధిత అనుభవాలను, అవకాశాలను మీకు స్పష్టంగా చూపిస్తుంది. అందుకే ఈ వీడియోలో మనం చెప్పబోయే ధ్యానం ప్రక్రియలు కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలకు కాదు, మన మెదడు వ్యవస్థతో శాస్త్రీయంగా పనిచేస్తాయి. ధ్యానం RASని ప్రోగ్రామ్ చేయగలదు. అది నిజంగా మీ జీవితం మారిపోయే మొదటి అడుగు అవుతుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు ధ్యానం ద్వారా మీ మెదడుతో సహా జీవితం మొత్తాన్ని రీప్రోగ్రామ్ చేయగలుగుతారు. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశం గురించి చర్చించబోతున్నాం. ధ్యానం మనలో శక్తిని ఎలా పెంచుతుంది? ధ్యానం అనేది కేవలం మనస్సును శాంతపరచడం మాత్రమే కాదు, ఇది ఒక శక్తివంతమైన సాధనం. ఇది మన జీవితాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం కలిగి ఉంది. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే మనస్సును రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టంలో చూపిన విధంగా ఒకే బిందువు, ఆలోచన, శ్వాస లేదా మంత్రంపై కేంద్రీకరించడం. ఇది మనలోని అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది. ఈ వీడియోలో మనం తెలుసుకోవలసిన విషయాలు: ప్రకృతి నియమాల ప్రకారం ధ్యానం ఎలా పనిచేస్తుంది, వేదాలు మరియు పురాణాల్లో ధ్యానం ద్వారా శక్తిని పొందిన వారి కథలు, ధ్యానంపై శాస్త్రీయ ఆధారాలు, టెక్నాలజీ ఎలా ధ్యానానికి సహాయపడుతుంది, ధ్యానం వల్ల వచ్చే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు, ధ్యానం చేసే సరైన పద్ధతులు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే సామర్థ్యం కలిగి ఉంది. మొదటిగా, ప్రకృతి నియమాల ప్రకారం ధ్యానం శక్తి. లా ఆఫ్ వైబ్రేషన్, కంపన నియమం. ఈ విశ్వంలో ప్రతిదీ శక్తి మరియు కంపనాలతో నిండి ఉంది. మన ఆలోచనలు కూడా ఒక రకమైన శక్తి తరంగాలు. ఉదాహరణ, నీటిలో రాయి పడినప్పుడు వచ్చే అలలు లాగా మన ఆలోచనలు కూడా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. ధ్యానం ఈ తరంగాలను స్థిరపరుస్తుంది. దీనివల్ల మన శక్తి పెరుగుతుంది. నెక్స్ట్, లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ నియమం. మీరు దేనిని ధ్యానిస్తారో అదే మీ జీవితంలోకి వస్తుంది. ధ్యానం ద్వారా స్పష్టమైన ఆలోచనలు వస్తాయి. ఇది మన జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది. ఉదాహరణకు, ధ్రువుడు చిన్నప్పటి నుండి విష్ణువును ధ్యానించేవాడు. చివరికి అతనికి దివ్య దర్శనం కలిగింది. నెక్స్ట్, లా ఆఫ్ రెసోనెన్స్ అంటే అనువాద నియమం. మనం ఎక్కువగా దేనితో స్పందిస్తామో అదే మన జీవితంలోకి వస్తుంది. ధ్యానం అధిక ఫ్రీక్వెన్సీ శక్తిని ఆకర్షిస్తుంది. తదుపరి విషయం, వేదాలు మరియు పురాణాల్లో ధ్యాన శక్తి. విశ్వామిత్ర మహర్షి
మొదట రాజు, తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. వశిష్ఠ మహర్షిని ఓడించడానికి కఠిన తపస్సు చేశాడు. హిమాలయాల్లో 1000 సంవత్సరాలు ధ్యానించాడు. చివరికి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు. తదుపరి వాల్మీకి మహర్షి మొదట రత్నాకరుడు లేక దొంగ, తర్వాత మహాన్ ఋషి అయ్యాడు. నారద మహర్షి సలహా మేరకు మర అనే పదాన్ని ధ్యానించాడు. అది రామగా మారింది. ఈ ధ్యాన శక్తితో రామాయణాన్ని రచించాడు. ధ్రువుడు 5 సంవత్సరాల వయసులో తన తల్లి సునీతి మాటలు విని విష్ణువును ధ్యానించాడు. 6 నెలలు తపస్సు చేసి విష్ణువు నుండి అమరత్వాన్ని పొందాడు. తరువాత విషయం, ధ్యానంపై శాస్త్రీయ ఆధారాలు. మెదడు తరంగాలు బ్రెయిన్ వేవ్స్, బీటా తరంగాలు సాధారణ అవస్థ, ఆల్ఫా తరంగాలు ధ్యాన స్థితి, శాంతి, సృజనాత్మకత, తీటా తరంగాలు లోతైన ధ్యానం, అతీంద్రియ అనుభవాలు కూడా దీని ద్వారా లభించును. నెక్స్ట్, న్యూరోప్లాస్టిసిటీ మొదటి మార్పు. ధ్యానం మెదడు నిర్మాణాన్ని మారుస్తుంది. అమిగ్డలా అంటే భయం కేంద్రం చిన్నదవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. హార్మోన్ల మార్పులు. కార్టిజాల్ ఒత్తిడి హార్మోన్ తగ్గుతుంది. సెరోటోనిన్, ఎండోర్ఫిన్ సంతోష హార్మోన్లను పెరుగుతాయి. తరువాత ధ్యానం వల్ల ప్రయోజనాలు. మానసిక ప్రయోజనాలు, ఒత్తిడి తగ్గుదల, ఏకాగ్రత పెరుగుదల. శారీరక ప్రయోజనాలు, రక్తపోటు తగ్గుదల, నిద్రలేమి నయం. ఆధ్యాత్మిక ప్రయోజనాలు, అంతర్దృష్టి, శాంతి. ధ్యానం ఎలా చేయాలి? 1. స్థలం నిశ్శబ్దమైన ప్రదేశం. సమయం ఉదయం 4 నుండి 6 గంటల లోపల బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచిది. పద్ధతులు: శ్వాస ధ్యానం, మంత్ర జపం, గైడెడ్ మెడిటేషన్. ధ్యానం ఒక శక్తివంతమైన సాధనం. ఇది మన జీవితాన్ని మార్చగలదు. రోజుకు కనీసం 10 నిమిషాలు ధ్యానించండి. మీరు తేడాను గమనిస్తారు. ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అంశాల కోసం మా ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురును సబ్స్క్రైబ్ చేయండి. ముగింపు వాక్యం: ధ్యానమే మనిషిని మహామనిషిగా మార్చే మార్గం. ధన్యవాదములతో. జై హింద్, జై భారత్.